నెక్స్ట్ ఈ మృగశిర కార్తికి సంబంధించి అంటే ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమి దా ద్వాదశ ద్వాదశ రాశుల వారిలో ఎవరెవరికి ఏమైనా సూచనలిచ్చి, ఏ రాశుల వారికైనా సూచనలిస్తారంటారా? ఎందుకంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఫస్ట్ ముందుగా మనకి ఏరువాక పౌర్ణమి అనేది హ్మ్. 11వ తారీఖే వస్తుంది జూన్ మాసంలో. హ్మ్. 2025 సంవత్సరం జూన్ మాసం 11వ తారీఖే వస్తుంది. ఆ! కానీ హ్మ్. 11వ తారీఖు సాయంత్రం సమయంలో 4:05 వస్తుంది. హ్మ్. అందుకని ఆ ఉదయించేటువంటి చంద్రుడితో వచ్చేది మనకి మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని సూర్యోదయానికి మనము ఆలోచిస్తాం కాబట్టి యెస్. సూర్యోదయానికి వచ్చేటువంటి పౌర్ణమి ఏంటి అంటే గనక మనకి 12వ తారీఖు వస్తుంది. హ్మ్. ఈ 12వ తారీఖు రోజున మాత్రమే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. బ్రాహ్మీ ముహూర్తం 2:40 నుంచి హ్మ్. 7 గంటల సమయంలో జంతువులకు కానియండి, వాహనాలకు కానియండి, ఆ పంటకు సంబంధించిన వాటికి పూజ చేసుకునే విధానం ఒకటి. హ్మ్. వారి వారి పద్ధతి ప్రకారంగా చేసుకోవచ్చు. హ్మ్. కానీ ముఖ్యంగా ఎలా పద్ధతితో చేస్తున్నా కూడా ప్రతి వస్తువుకి, హ్మ్. ప్రతి నాగలికి కావచ్చు, గొర్రెకు కావచ్చు, అరకకు కావచ్చు, ఇలాంటి అవును. వాటికి, హ్మ్. అలానే జంతువులకి ఎద్దులు, దున్నలు ఇలా ఉంటాయి అన్నమాట. అవును. మేకలకి ఏదైతే వాళ్ళు జీవిస్తున్నారో వాటికి హ్మ్. హారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. హారతివ్వాలి. హారతి ఇవ్వాలి, దిష్టి కూడా తీయాలి. అది దిష్టి గుమ్మడికాయ తీయాలి. కావచ్చు, లేకపోతే కొబ్బరికాయ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు. వాటికి దిష్టి తీయాలి, హారతి ఇవ్వాలి. హ్మ్. వారికి ఏ విధంగా పూజ చేసుకున్నా కూడా ఓకే. హ్మ్. అది చేసి నైవేద్యం అయితే ఖచ్చితంగా పెడితే ఆ భూమాత కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా హ్మ్. ఏమి కలగకుండా చేస్తది. అవును. బోనం వండి గూడా పెడుతూ ఉంటారు. పెడుతూ ఉంటారు. హ్మ్. కొన్ని అదే ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకోవాలి. అవును. ఇదొకటి. హ్మ్. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా అకాల వర్షాలు కానియండి, హ్మ్. ఇలాంటి సునామీ లాంటివి కానియండి, లేకపోతే భూకంపాలు లాంటివి కానియండి, లేదా చెదులు పట్టడం, పంట పొలానికి పంట వచ్చేటప్పటికి చెదులవ్వటము, హ్మ్. పురుగు పట్టడము, అవును. అవును. పంటని రాలిపోవటము జరుగుతూ అవును. ఉంటుంది. అవును. కలుపు ఎక్కువ రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. నరదిష్టి తగిలేసి కొన్ని పంటలు ఎగిరిపోతూ ఉంటాయి. అవును. అయితే ఈ పంట చేతికి రావాలి, హ్మ్. సరిగా రావాలంటే ముఖ్యంగా రైతులు చేసుకోవాల్సినటువంటి రెమెడీ. హ్మ్. ముఖ్యంగా రైతులు ఏ రాశి వారైనా పర్వాలా. హ్మ్. ఏ పంట పండించుకున్నా అక్కడ సారాన్ని బట్టి పంట పండించుకోవచ్చు. హ్మ్. కానీ ఈ పంట పండించుకోవాలి అనుకున్న వారు, ఈ ఏరువాక పౌర్ణమి రోజున సాగు చేయాలి అని మొదలుపెట్టిన వారు, హ్మ్. ప్రతి ఒక్క రైతు కూడా వారు గుగ్గిలం, హ్మ్. మైలుతుత్తం, హ్మ్. అలానే తెల్ల ఆవాలు ఓకే. ఈ 3 కూడా కలపగలుపుకొని హ్మ్. పన్నీరు అని దొరుకుతుంది. మనకి పచారీ షాప్‌లో గాని, పూజా అవును. సామాగ్రిలోని పన్నీర్ అని దొరుకుతది. అవును. ఈ పన్నీర్‌లో ఈ 3 కలుపుకొని అలానే మనకి పట్టిక అని దొరుకుతది. హ్మ్. ఇంటికి కట్టుకుంటాం కదా! పట్టిక. ఆ హ్మ్. పట్టిక. హ్మ్. ఈ 4 కూడా పౌడర్ చేసుకొని హ్మ్. ఆ పన్నీర్‌లో వేసి హ్మ్. ఆ పొలంకి మొత్తం ఏదైతే సాగు చేస్తామో ఆ హ్మ్. అరక దున్నగానే ఇవన్నీ కూడా చల్లుకోవాలి. ఓకే. ఈ చల్లుకోవడం ద్వారా ఆ పంటలో ఎలాంటి కీడు గాని, ఎలాంటి చెడు గాని జరగకుండా ఉంటుంది. వీరు ధైర్యంగా పంట పండించుకొని అప్పులు బాధ లేకుండా పంట రేటు కూడా వచ్చేసి ఇంటికి పంట రావడం అనేది జరుగుతది. హుహు. ఎలాంటి చెడు కూడా జరగకుండా ఉంటది కాబట్టి రైతులన్నలకి నేనిచ్చేటువంటి రెమెడీ అది. రెమెడీ. రెమెడీ. ఇది చేసుకుంటే సరిపోతుంది. అది ఏ రాశి వాళ్ళైనా ఏ సరే. రాశి వారైనా పంట పండించే రైతు అన్నకి ఓకే. చేసుకోవచ్చు. హ్మ్. ఈ సంవత్సరం ముఖ్యంగా చేసుకుంటే ప్రతి పంట కూడా ఇబ్బంది లేకుండా జరుగుతది. ఇకపోతే హ్మ్. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఇంకోటి మనం హ్మ్. ముందుగా అనుకున్నట్టుగానే ఏ రాశి వారికైనా పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టకపోతే హ్మ్. ఆ రోజు ఉదయించేటువంటి చంద్రుని భగవానికి పాలు చూపించేసి ఇది ఒక రెమెడీ. అవును. ఇకపోతే ద్వాదశ రాశుల వారు ఆర్థిక సమస్యలతో ఎవరైనా ఉంటే హ్మ్. ఏ రాశి వారైనా సరే ఏ ఆర్థిక రాశి వారైనా. సమస్యలతో ఎవరైనా ఉంటే ఓకే. వారు 1 కిలోంపావు బియ్యం, హ్మ్. ఒక తెల్లని వస్త్రం, హ్మ్. ఒక రాగి కాయిను, ఒక హ్మ్. వెండి కాయిను వారి స్తోమత కొంది మాత్రమే. హ్మ్. అది ఎక్కడైనా సమీప దూరంలో బ్రాహ్మణోత్తములు గారు ఉంటే హ్మ్. వారికి దానం ఇవ్వాలి. లేని పక్షాన నవగ్రహాల మండపాలు ఉంటాయి ప్రతి ఆలయంలో. హ్మ్. అక్కడెళ్ళి అక్కడ మనకి చంద్ర భగవానుడు ఉంటారు. అవును. అతని మీద అభిషేకం చేస్తే సరిపోతుంది. ఇది ఏ రాశి వారైనా చేయవలసినటువంటి రెమెడీ. ఓకే. ఆర్థిక సమస్యలు పోయేందుకు రెమెడీ ఇది. ఓకే. ఇకపోతే ఇక మేషరాశి నుంచి హ్మ్. కర్కాటక రాశి వారికి ఈ హ్మ్. యొక్క 4 రాశుల వారికి కూడా ఒకటే రెమెడీ ఉంటుంది. వీరికి ఆర్థిక సమస్యలున్నా, హ్మ్. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కావాలన్నా, నవగ్రహాలు అన్ని రకాలుగా వీరికి సకాలంగా సానుకూలంగా ఉండాలన్నా, ఈ 4 రాశుల వారైతే ఒకటే రెమెడీ చేయొచ్చు. అది ఏంటంటే గనక ఉలవలు 1 కిలో, హ్మ్. నల్ల నువ్వులు 1 కిలో, హ్మ్. అలానే వీరికి పన్నీరు మనకి పచారీ షాప్ దొరికేటువంటి పన్నీరు. అవును. హ్మ్. ఇవన్నీ కూడా కలగలిపేసి నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి. ఇది ఓకే. ఏరువాక పౌర్ణమి రోజున హ్మ్. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు అంటే అభిజిత్ లగ్నం లోపు గనక చేస్తే అది హ్మ్. ఖచ్చితంగా ఫలించేదానికి ఉంటుంది. ఓకే. ఈ 4 రాశుల వారు చేస్తే. ఇకపోతే సింహరాశి నుంచి తులారాశి వరకి.
ఉమ్, ఈ సింహరాశి నుంచి తులారాశి ఈ మూడు రాశుల వరకు కూడా చూసినట్లయితే కనుక వీరికి శని భగవాన్ యొక్క కొంచెం అపశుభ దృష్టి, అలానే కేతువుది కూడా కొంచెం అపశుభ దృష్టి, అలానే రాహువుది కూడా కొంత అపశుభ దృష్టి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఉమ్, ఈ నలుగురు కూడా ఉదయించేటువంటి సూర్య భగవానుడికి ఆరాధన చేయడం, ఉదయించేటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేయడం, ఉమ్, అలానే సూర్య భగవానుడికి నీళ్లు ఆజ్ఞివ్వాలి. అది ఎలాగంటే 7 పెప్పర్, మనకి బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, అవును మిరియాలు, అవును వాటి ఒక సీడ్ మిరియాలు ఒక 7, ఉమ్, ఎండి మిరపకాయలో ఉన్నటువంటి గింజలు, ఉమ్, ఎండి మిరపకాయ ఉంటుంది కదా దానిలో మిరప గింజలు గింజలు. గింజలు ఒక 7 ఉమ్, తీసుకొని ఉదయించేటటువంటి సూర్యునికి మనం స్నానాలు ఆచరించిన తర్వాత ఉదయించేటువంటి సూర్య భగవానుడికి ఒక రావి చెంబులో కానీ మట్టి పాత్రలో కానీ నీళ్లు తీసుకొని ఆజ్ఞనివ్వాలి. ఓకే. ఆజ్ఞనిచ్చిన తర్వాత ఆ సూర్య భగవానుడికి మనం చేయగలిగితే గనక తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. ఒక 2 అరటిపళ్ళు, 2 తవనపాకులు, ఒక 2 ఒక్క పలుకులు, చున్నం నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించడం ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కాకుండా మనలో ఉన్నటువంటి ఒబెసిటీ కావచ్చు, కొంతమందికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. అలానే ఈ స్టమక్లో స్టిస్ట్ అంటారు, గెడ్లు రావటము ఆ, స్టిస్ట్ అంటారు అనమాట. అవును. సో ఓవరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఉమ్, ఇలాంటి వారు కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారు కూడా ఆ రోజు చేసినటువంటి తాంబూలం ఉమ్, స్వీకరించడం ద్వారా వారికి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అందులో ముఖ్యంగా మనం అనుకున్నటువంటి సింహరాశి నుంచి తులారాశి వరకు వీరికైతే ఇంకా బాగా ఉపయోగం ఉంటుంది. జాబ్లో వెసులుబాటు కూడా వీరికి లభిస్తుంది. ఉమ్, ఎవరికైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే ప్రయాణాల్లో కూడా వీరికి కొంత ఈ 3 మాసాలు అయితే కొంచెం ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆ, అవి కూడా కొంతమేర తగ్గేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. అలానే వృశ్చిక రాశి నుంచి మకర రాశి వరకు, ఉమ్, వృశ్చిక రాశి నుంచి మకర రాశి వరకు 3 రాశుల వారైతే కనుక వారికి ఆర్థిక సమస్యలున్నా, ఉమ్, ఆరోగ్య సమస్యలున్నా, ఉమ్, ఎక్కడైనా జాబులో వెసులుబాటు లేకపోయినా, విదేశీయానికి వెళ్ళాలనుకున్నా, ఉమ్, వీళ్ళు 3 రాశుల వారైతే కనుక వారికి నామ నక్షత్ర పరంగానైనా ఉమ్, లేదా డేట్ ఆఫ్ బర్త్ ఉండేసి నక్షత్ర ప్రకారంగా అయినా సరే ఈ రాశుల వారైతే కనుక వీరి మీద కేతు ఒక అశుభ దృష్టి, గురువు ఒక అశుభ దృష్టి కనిపిస్తుంది. ఓకే. వీరేం చేయాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక అర డజన్ కానీ డజన్ కానీ అరటిపళ్ళు తీసుకోవాలి. అర డజన్ అంటే 6, డజన్ అంటే 12 12. అరటిపళ్ళు తీసుకోవాలి. అరటిపళ్ళతో పాటు సీజన్ వైజ్గా వచ్చేటువంటి ఫ్రూట్స్, ఇప్పుడైతే నేరేడు పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు వస్తాయి. మామిడి పళ్ళు కూడా ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో అయితే అవును. జామ పళ్ళు ఉంటాయి. ఉమ్, ఇవి కూడా ఒక డజన్ తీసుకొని ఓకే. ఇవన్నీ కూడా శివారాధన చేయాలి. శివాలయంలో ఆరాధన చేయాలి. నేరేడు పళ్ళు అంటే శివునికి చాలా ఇష్టం, పార్వతి అమ్మవారికి జామ పళ్ళు అన్నా చాలా ఇష్టం, గౌరీమాతకి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. ఇలాగా చెప్పుకున్న పోతే చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అలాగా ఇవన్నీ తీసుకొని ఉమ్, శివారాధన చేయాలి. శివారాధన చేస్తే సాయం సంధ్య వేళలైనా ఉదయమైనా సరే పంచామృత అభిషేకంతో పాటు ఈ పళ్ళు కూడా స్వామివారికి నైవేద్య రూపంగా ఇవ్వాలి. ఇది శివాలయంలో ఇస్తే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇదే రోజున విష్ణు ఆలయంకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మవారి దగ్గరికి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించడం, విష్ణు ఆలయంతో పులిహోర సమర్పించుకోవడం ద్వారా ఈ 3 రాసుల వారికి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ ఏరువాక పౌర్ణమి రోజున చేయాలి. ఇకపోతే కుంభరాశి, మీనరాశి ఈ రాశుల వారికి ప్రత్యేకం. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు లైఫ్లో ఎదగాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, మంచి జరగాలన్నా ఈ 2 రాశుల వల్లే అవుతుంది ఉమ్, ఈ సంవత్సరంలో. అందుకని ఈ జూన్ మాసం ఏరువాక పౌర్ణమి, జూన్లో వచ్చేటువంటి ఏరువాక పౌర్ణమి రోజు ఏదైతే ఉందో ఉమ్, ఈ పౌర్ణానికి ఈ యొక్క 2 రాశుల వారు చేయవలసిందంటే నల్ల నువ్వులు ఒక 1/2 కిలో, ఉమ్, ఉలవలు ఒక 1/2 కిలో, అలానే ఈ సజ్జలు ఒక 1/2 కిలో, ఈ 3 కూడా తీసుకెళ్ళి ఏదైనా నాగపడిగల దగ్గర కానీ, మానసదేవి అమ్మవారి దగ్గర కానీ, లేదా మనకి నవగ్రహాల మండపంలో ఉండేటువంటి 9 గ్రహాలకు కానీ అభిషేకం చేయాలి. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి 12 గంటల సమయంలోపు కనుక అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అప్పటి వరకు వీళ్ళు పాజిటింగ్ ఉండి చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలానే పంచ అమృత ఆయిల్ ఉంటుంది, వీరు కలుపుకోవచ్చు. నువ్వుల నూనె, ఉమ్, ఆముదము, ఉమ్, కొబ్బరి నూనె, ఉమ్, అలానే మస్టర్డ్ ఆయిల్, ఓకే. ఆవాల నూనె, ఉమ్, అలానే వీరికి ఒక 5 రకాల నూనెలు కలుపుకొని అభిషేకం చేయాలి నవగ్రహాలకి. ఓకే. దీని ద్వారా వీరికి ఉన్నటువంటి ఆ శని భగవానుడు, రాహువు, కేతువు, అలానే కుజుడు, బుధుడు ఈ సంబంధించినటువంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండి వీరు చేయాల్సిన పనులకి విఘ్నాలు లేకుండా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఓకే. ఇకపోతే ద్వాదశ రాశుల వారికి ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత అయితే ఇది ఈ మాసంలో.
థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.